ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద తన పలుకుబడిని బలోపేతం చేసుకుంటున్నారనే చర్చ ఇటీవల రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అందుకే మరో ఏడాదిన్నర తర్వాత నారా లోకేష్ సీఎం అవుతారని, చంద్రబాబు రాష్ట్రపతి అవుతారని గుసగుసలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం 2027 జూలై వరకు ఉంది. అప్పుడు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలలో చంద్రబాబును రాష్ట్రపతిని చేస్తారని, లోకేష్ ను సీఎంను చేస్తారని గుసగుసలు అందుకే ప్రారంభమయ్యాయి. 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారటంతో లోకేష్ మోదీతో వ్యక్తిగత సంబంధాలు మరింత దృఢమవుతున్నాయి. ఇటీవలి సమావేశాలు, ప్రశంసలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం వంటివి ఈ పలుకుబడి పెరుగుదలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడిగా 2014 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో మోదీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే 2019లో ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి విజయం సాధించి మళ్లీ ఎన్డీఏలో చేరింది. ఈ పరిణామాలు లోకేష్ కు మోదీ వద్ద ప్రాప్తిని పెంచాయి. జూన్ 2025లో మోదీ లోకేష్ ను ప్రశంసిస్తూ టీడీపీకి నేషనల్ ఫేస్ గా మారతారని ప్రశంసించారు. సెప్టెంబర్ 5, 2025న లోకేష్ మోదీని కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహాయం కోరారు. ఈ సమావేశం 45 నిమిషాలు సాగింది. ఇందులో పెట్టుబడులు, విద్యా సంస్కరణలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలు చర్చించారు. లోకేష్ మోదీకి ధన్యవాదాలు తెలిపి ఏఎస్ఐపి సెమీకండక్టర్ యూనిట్ అనుమతి, జీఎస్టీ సంస్కరణలు వంటివి ప్రశంసించారు. ఇది లోకేష్ మోదీతో మూడో వ్యక్తిగత సమావేశం కావటం గమనార్హం. మే 2025లో లోకేష్ మోదీని భారత్ కు కవచం అని ప్రశంసించారు. అమరావతి నిర్మాణానికి మోదీ మార్గదర్శనం అవసరమన్నారు. మే 18, 2025న కుటుంబ సమేతంగా మోదీని కలిసి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు చర్చించారు. ఆగస్టు 2025లో లోకేష్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ తో ఆంధ్రప్రదేశ్ ను మార్చుతామని, మోదీ సహాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ, రైల్వే జోన్ స్థాపన వంటివి సాధించామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ సంబంధాలు ప్రతిబింబిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్, మోదీతో సంబంధాలు బలపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభావం తగ్గుతుందని చర్చలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ 16 లోక్సభ సీట్లు గెలిచి ఎన్డీఏకు కీలక మద్దతు ఇవ్వటంతో టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. లోకేష్ టీడీపీ జాతీయ ముఖంగా ఎదుగుతున్నారు. మోదీతో సమావేశాలు దీన్ని బలపరుస్తున్నాయి. లోకేష్ ఐటీ, హెచ్ఆర్డీ మంత్రిగా పెట్టుబడులు, విద్యా సంస్కరణలు, సెమీకండక్టర్ యూనిట్లు వంటివి మోదీ సమక్షంలో చర్చించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయం పొందుతున్నారు. ఇది ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ సంస్కరణలు వంటి ప్రయోజనాలు తెచ్చింది. మోదీ లోకేష్ ను ప్రశంసించటం, లోకేష్ మోదీని కవచం అనటం వంటివి వ్యక్తిగత బంధాన్ని సూచిస్తున్నాయి. ఇది టీడీపీకి జాతీయ స్థాయిలో బలం చేకూరుస్తుంది. లోకేష్ మోదీ వద్ద పలుకుబడి నిజంగానే పెరిగింది. ఇది రాజకీయ, అభివృద్ధి దృక్కోణాల నుంచి సానుకూలమే. అయితే ఈ సంబంధాలు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో చూడాలి. నిజంగా రాష్ట్రపతి పదవి సమీకరణాల్లోనే ఇదంతా జరుగుతూ ఉంటే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.